ఫస్ట్ వాటర్ ఓకే ఫ్రెండ్స్, చూడండి ఏదైతే ఆల్కలైన్ జగ్ ఉందో ఆ జగ్గులో ఈ విధంగా మనకు ఒక చిన్న బౌల్ లాగా ఒకటి వస్తుంది, ఒక చిన్న ఒక మెటల్ ఉంటుంది. అంటే ఏదైతే ఈ యొక్క చిన్న మెటల్ లాగా ఉంది కదా, దీన్ని ఏం చేయాలి అన్నట్టుగా ఒకసారి చూద్దాం. ఏదైతే జగ్ ఉందో ఆ జగ్గును ఓపెన్ చేసిన తర్వాత లోపలికి ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఎస్ 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 ఆ లోపలికి ఏదైతే ఇక చిన్న మెటల్లాగా ఉందో దీన్ని మనం అక్కడ స్క్రూ లాగా ఉంటుంది, మనం ఫిట్ చేసేసేయాలి. ఫిట్ చేసిన తర్వాత ఎస్ ఇలా వస్తుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏదైతే మనకు ఒక ప్లాస్టిక్ జగ్ లాగా కనపడుతుందో దీన్ని మనం అలాగే ఈ యొక్క జగ్గులో మనం అలా ఉంచేసేయాలి. ఆ తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ అనేది కిందికి వచ్చిన తర్వాత అది ఎలా మనకు ఆల్కలైన్గా మారుతుందో ఇప్పుడు మీరు చూస్తారు. జస్ట్ వెయిట్ ఎ మూమెంట్. ఎస్, అది ఏదైతే మనం ప్లాస్టిక్ మనకు ఒక కప్ లాగా ఉంది కదా, దాన్ని ఇలాగా మనం జగ్గులో పెట్టి ఆ తర్వాత వాటర్ అనేది ఎస్ వేయడం జరుగుతుంది. ఈ వాటర్ మెల్లమెల్లగా అందులో నుంచి లోపలికి వెళ్ళి అది కిందకు వచ్చిన తర్వాత ఆల్కలైన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ టైం మేము చేస్తున్నామని మేమందరే అన్ని విధాలుగా మీరే చూడబోతారు. ఇలా వాటర్ వేసిన తర్వాత మనం కింద నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ని తీసి మనం టెస్ట్ చేయడానికి ఇక్కడ మీకు ఒక విషయం చూపించడం మర్చిపోయాము. ఇందులో స్టార్టింగ్లోనే టెస్ట్ చేయడానికి మనకు ఒక 2 బాటిల్స్ చూపించారు, ఆల్రెడీ సెండ్ చేస్తున్నారు. ఆ బాటిల్స్ ఏవి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఎస్, ఇవే అండి. ఈ బాటిల్స్ ఆల్రెడీ మన వాళ్ళు ఇందులోనే ప్యాక్ చేసి పంపించారు, ఎందుకంటే మీరు టెస్ట్ చేసుకోండి అన్నట్టుగా. ఓఆర్పి టెస్టింగ్ అండ్ పిహెచ్ అనమాట. ఓకే, ఈ బాటిల్స్లో మనం ఈ వాటర్ని మనం ఆల్కలైన్గా మారిందా లేదనేది ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక డెమో చేద్దాం. ఇందులో మళ్ళీ వాటర్ వేస్తున్నాం. కొద్దిగా వాటర్ తీసేసేయండి, అంటే ఒక 1/2 లీటర్ వాటర్ మీరు తీసి పక్కకు పడేసేయండి. ఆ తర్వాత మళ్ళీ మీరు వాటర్ వేసుకోండి. ఓకే, ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దీన్ని ఒక డెమో రూపంలో మనం చూడొచ్చు. 2 గ్లాసులు పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే వేస్తున్నారో ఆ వాటరే ఇందులో కొద్దిగా వేస్తున్నారు. అంటే మెషిన్లో ఆల్రెడీ మిషన్లో ఏదైతే జగ్లో వేసిన వాటర్ కాకుండా అదే వాటర్ ఈ ఒక్క గ్లాసులో వేశారు ఇక్కడ. ఓకేనా, ఈ ఫస్ట్ గ్లాస్లో. ఇంకా ఈ గ్లాస్లో వాటర్ వేయలేదండి, మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే వాటర్ వేసామో, మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో రెగ్యులర్గా, ఆ రెగ్యులర్ వాటర్లో ఎలా ఉంటుంది ఈ పిహెచ్ లెవెల్స్ అనేది ఇప్పుడు మీరు చూడబోతారండి. ఇప్పుడు ఈ ఏదైతే ఖాళీ కప్ ఉందో ఇందులో ఈ వాటర్ పట్టుకోవడం జరుగుతుంది. ఓకే, ఏదైతే ఈ ఖాళీ కడుపు ఏదైతే ఉందో ఈ 2 ఇక్కడ మనం పెట్టడం జరిగిందండి. ఇక్కడ చూడండి. ఓకే, ఏదైతే ఇప్పుడు ఓఆర్పి ఉందో ఆ ఓఆర్పి అనేది ఇప్పుడు మనం ఆ టెస్టింగ్ ప్రాసెస్లో వేయబోతున్నామండి. ఏదైతే రెగ్యులర్గా మనం తీసుకుంటామో ఆ వాటర్ అందులోకి వేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి.
చూశారండి డిఫరెన్స్? ఏదైతే మనం వాటర్ వాడుతున్నామో ఆ రెగ్యులర్ వాటర్లో ఎటువంటి చేంజెస్ లేదు, బట్ ఇక్కడ డ్రాప్ పడుతున్న చేంజెస్ చూసారు ఎలా ఉందో. pH స్కేల్. ఓకే, pH స్కేల్. ఓకే, ఇది కూడా ఒకసారి చూడండి. రెగ్యులర్గా వాటర్ మనం తీసుకునే వాటర్ చూడండి, యాసిడిక్కా లేదంటే ఆల్కలైనా అనేది ఇక్కడ మీరు చూడబోతారు. ఆల్కలైన్ అంటే బ్లూయిష్ అయిపోతుంది, అసిడిక్ అయితే చూడండి ఎలా ఉండవు. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న డెమో ద్వారా మీకు అర్థమవుతుంది.